నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాధీశ్వరి శ్రీ 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 సింధు మాతాజీ అమ్మగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. కొన్ని ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని కొలిచే విధానం అంటుంటారు కదా, కంప్లీట్ గా మద్యం మాంసం పక్కన పెట్టి అదే ఎల్లమ్మ దేవతను పూజిస్తుంటారు. దాని గురించమ్మా? దాని గురించి ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంటికి 10 దారులు ఉన్నట్టు, ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి ఒక 10 రూట్స్ ఉంటాయి కదా, అలాగే మోక్షం పొందడానికి 10 దారులు ఉంటాయి. ఎవరి మైండ్ సెట్, ఎవరి నేచర్కి తగినట్టు వాళ్ళు రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు కార్లో వచ్చారనుకుందాం, ఓ రూట్ ఉంటుంది, నడిచి వస్తే ఓ రూట్ ఉంటుంది, ఫ్లైట్లో వస్తే ఒక రూట్ ఉంటుంది. అలాగా మన నేచర్, మన స్థితిని బట్టి, ఇప్పుడు మీకు జీవితం మీద విరక్తిగా ఉంది, పెళ్లి మీద వ్యామోహం లేదు, మీ శరీరం మీద మీకు ఆధిపత్యం ఉంది అనుకుందాం, అప్పుడు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని మోక్షం పొందడం, దైవ దర్శనం అనేది జరుగుతుంది. అదొచ్చి బ్రహ్మచర్యం అన్నమాట. తర్వాత వచ్చేది ఏంటంటే దక్షిణాచారం, మన అమ్మ నాన్నలు పాటించేటటువంటిది. అంటే పంచోపచార షోడశోపచార పూజ చేసి పళ్ళు ఫలాలు పాయసాన్నం నైవేద్యం పెట్టడం దక్షిణాచారం. వామాచారం ఏంటంటే, వామాచారం అసలు ఎందుకు పెట్టారు అంటే, మోక్షం అనేది ఇంతకుముందు వేదం చదువుకున్న వాళ్ళకే మంత్ర విద్యలు అన్నీ తెలిసేవన్నమాట. వాళ్ళు మాత్రమే దీక్షలు చేసి మోక్షాన్ని పొందేవారు. ఇంకా స్త్రీల పరిస్థితి ఏంటి, వేరే కులాల పరిస్థితి ఏంటి, కాబట్టి పండితులు ఈ విధంగా ఆలోచించి తంత్ర మార్గాలను అనేది కనిపెట్టడం జరిగిందన్నమాట. పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్పింది నిగమాలని, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పింది ఆగమాలని కాశ్మీరీ శైవిజంలో ఉంది. కాశ్మీర్లో ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన చర్చలలో తంత్రానుగానం తాళపత్ర గ్రంథాల నుంచి తీయబడింది అన్నమాట. ఇదంతా అధర్వణ వేదం దీనికి శాస్త్ర ప్రమాణం. వీటిలో నుంచి వచ్చిన విద్యలు కాబట్టి వామాచార పద్ధతిలో, కౌలాచార పద్ధతిలో శివుడే స్వయంగా చెప్పాడనమాట. దక్షిణాచారం కన్నా వామాచారం గొప్పది, అందరూ అసహించుకునే వామాచారం కన్నా కౌలాచారం గొప్పవి. కానీ ఇది అర్థం చేసుకోవాలంటే మామూలు మనుషులకి సాధ్యపడదు. మామూలు మనుషులు ఏమనుకుంటారు, మందు తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మాంసం తింటున్నారు అంటారు. కానీ అక్కడ విచ్చలవిడితనం ఏమీ ఉండదు. అందుకే తంత్రంలో గురువు ఉండాలి అంటారనమాట. వామాచారంలో కౌలాచారంలో ఏంటంటే, గురువు ద్వారా దీక్ష తీసుకొని వాడిని ఏదైతే మనిషిని అధోగతి పాలు చేస్తుందో వాటి ద్వారానే మోక్షం పొందడాన్ని వామాచారం అంటారు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి మందుకు బాగా అడక్ట్ అయిపోయాడు అనుకుందాం, ఆ మందునే ఎలా వాడి మోక్షం పొందొచ్చు, అదే మాంసాన్ని ఎలా వాడి మోక్షం పొందొచ్చు. ఇప్పుడు అమ్మాయిల అడక్షన్ ఉంది, ఆ అడక్షన్ నా కామాన్ని వాడి ఎలా మోక్షం పొందొచ్చు. ఈ విధానాన్ని వామాచారం అంటారు. వామాచారంలో 3 పద్ధతులు ఉన్నాయి. పశుభావం, వీరభావం, దివ్యభావం అని. ఫస్ట్ పశుభావంలో విపరీతంగా తినడం. మీరు బిర్యానీ 4 రోజులు విపరీతంగా తిన్నారనుకుందాం, 5వ రోజు విరక్తి వస్తుందా? వస్తుందమ్మా. కాబట్టి విరక్తి ద్వారా వచ్చే మోక్షం గొప్పది. పశుభావంలో విచ్చలవిడిగా అనుభవించి వాటిని వదిలించుకొని వీరభావనకు వస్తారు. వీరభావన అంటే ఒక లిమిట్. 4 రోజులు తిన్నది 5వ రోజు లిమిట్ గా తినాలనిపిస్తుంది, మరీ అంత డిజైర్ ఏమి ఉండదు. కాబట్టి వీరభావనలో నేను ఇంతే తినాలి, ఒక అమ్మాయితోనే ఉండాలి, విచ్చలవిడితనం పనికిరాదు అని వస్తుంది. తర్వాత ఆ లిమిట్ మీద ఆ అమ్మాయి మీద కూడా విరక్తి చెంది దివ్య భావంలోకి వెళ్ళిపోతారు. అంటే బయట ఏమీ లేదు, నాలోనే అన్నీ ఉంది, నేనే దేవుణ్ణి అన్న స్టేట్కి వస్తారు. దివ్య భావంలో నాలోనే అంతా ఉంది, నేనే సర్వం నిండి ఉన్నాను. అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు, కానీ మామూలు సామాన్యమైన ప్రజలకి ఇది అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు లడ్డు స్వీట్ గా ఉంది అనటం వేరు, తిని టేస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ పొందడం వేరు కదా. ఎక్స్పీరియన్స్ అవుతాడు, ఆ దివ్యశక్తులు వస్తాయి, అందరి నేచర్ తెలుస్తుంది, అందరిలో ఆత్మే ఉంటుంది. అన్ని ఆత్మలు చనిపోయినప్పుడు యూనివర్స్ లోనే కలుస్తూ ఉంటాయి. మనం అందరూ ఆ ప్లేస్ లో కలిసిపోతాం. అందుకే హిందుత్వంలో సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఎందుకంటే అందరూ బాగుంటే మనము బాగుంటాం. అంటే ఏంటంటే, ఈ జన్మలో మీరు ఈ శరీరాన్ని ధరించి ఉన్నారు, మనమంతా ఒక చోట కలుస్తాం, పరమాత్మలో లీనమైపోతాం. ఇది యూనివర్సల్ ట్రూత్. కానీ తన పర భేదాలు ఎప్పుడు ఉంటాయి? హ్యూమన్ బాడీ మీద కాన్షియస్నెస్, చుట్టూ సరౌండింగ్స్ మీద కాన్షియస్ స్టేట్ ఉన్నప్పుడు వాళ్ళు వేరు వీళ్ళు వేరు,
చాలా మంది మంత్ర సాధనలు చేసేవాళ్ళు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం, వీళ్ళు బాగుండకూడదు, వాళ్ళు బాగుండకూడదు, ఇలా ఉంటారు. ఇలా ఉన్న నేచర్ ఉన్నప్పుడు ఎంత పూజలు చేసినా దివ్యశక్తి రాదు. బుద్ధి మారినంత వరకు మంత్రసిద్ధి అనేది కలగదన్నమాట. ఇప్పుడు నా అమ్మవారికి పూజ చేసి ఇంట్లో భార్యను తిట్టినా, ఆఫీస్లో రీజన్ లేకుండా తిట్టినా, ఆడవాళ్ళని హింసించినా ఫలితం ఏమి ఉండదు. మన నేచర్, మన క్యారెక్టర్, వ్యక్తిత్వం అనేది మార్చుకోవాలి. దివ్యశక్తి అంటే యూనివర్స్ అంతా పవరే. ఎయిర్లో పవర్ ఉంది, భూదేవత కిందే ఉంది, సూర్య భగవానుడు ప్రత్యక్షంగానే కనిపిస్తున్నాడు. వాళ్ళు దేవతలే కదా, మరి సూర్యుడు దేవతే కదా. దేవుడు లేడు అంటారు, కనిపిస్తూనే ఉన్నాడుగా. ఎంతమంది దండం పెడతారు, ఎంతమంది సూర్య నమస్కారాలు చేస్తున్నారు. దేవుడు లేడంటే కనిపిస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు లేకపోతే మనం బతకగలమా? వాయువు లేకపోతే బతకగలమా? మరి ఎంతమంది ఆరాధిస్తున్నారు? దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు ప్రత్యక్షంగానే, కానీ అబ్జర్వ్ చేస్తున్నారా వీళ్ళు? లేదు. కనిపించే వాటికి వాల్యూ తక్కువ అని అంటుంటారు. అందుకే కొన్ని శక్తులు కనిపించవు. నదీమ తల్లులకు కూడా పుష్కరాలు వస్తూ ఉంటాయి. పుష్కరాలకు నదులకు ఆత్మలు ఉంటాయి. నదికి కూడా ఆత్మ ఉంటుంది, ఆమె దేవత. అక్కడికి వెళ్ళి పుష్కరాల్లో స్నానం చేయడం ద్వారా దర్శనం ఇస్తుంది. అక్కడికి వెళ్ళి సాధన చేస్తే నదులకు ఆత్మలు ఉంటాయి, వాళ్ళే దేవతలు. మరి పొందాలి, దీక్షలు చేసి మనం పవిత్రమై మనం చూడాలి. కానీ ఎంతసేపు మన కళ్ళు 2 చేతులతో మూసుకొని దేవుడు లేడు అంటే కాదు. మన ఐస్ మనమే ఓపెన్ చేయాలి, అప్పుడు దేవుడు కనిపిస్తాడు. అది కొన్ని ప్రత్యేకమైన సాధనలు ఉన్నాయి దేవతలు కనిపించాలన్నా, దర్శనం ఇవ్వాలన్నా. కానీ ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? జస్ట్ వాదిస్తున్నారు అంతే. వాదిస్తున్నారు, దేవుడు లేదు అని వాదిస్తున్నాడు. కానీ ఎప్పుడన్నా ట్రై చేశాడా? ట్రై చేయట్లేదు కదా. దేవుడు రమ్మంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళే రమ్మంటే రారు. దేవత వస్తుందా? పరాదేవత. ఒక పద్ధతి అన్నీ ఉంటాయి. వాళ్ళు పూజించే పద్ధతులు. దేవతలు ఈ కాలంలో కూడా దర్శనం ఇస్తారు, యక్షిణీలు దర్శనం ఇస్తారు. అంతెందుకు, మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినా కూడా పిలిస్తే దర్శనం ఇవ్వగలరు. వాటికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతులు ఫాలో అవ్వాలి. ఒక పద్ధతి అనేది ఉంది అన్నారు కదమ్మా, ఏంటమ్మా అసలు ఆ పద్ధతి? ఎవరికైనా సాధ్యం అవుతుందా ఆ పద్ధతి? ఎవరైనా చేయొచ్చు. హ్యూమన్ బాడీ ధరించిన వాళ్ళు ఎవరైనా, మానవ దేహంతో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆత్మ అనేది ఉంటుంది. ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు శరీరంలో నుంచి కొంత ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది కదా, ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ ప్రాణం ఏంటనే సైన్స్ ఐడెంటిఫై చేసిందా? ఆ శరీరం నుంచి అసలు ఏం వెళ్ళిపోతుంది అని? అవును, లేదు. ఐడెంటిఫై చేస్తే తీసుకొచ్చేసేది కదా, ఐడెంటిఫై చేయలేకపోతుంది. అంటే సైన్స్కి అందంది ఇంకా ఏదో ఉంది, మానవ మేధస్సుకి అందంది, దాన్నే అంటారు. కానీ మన అఘోరాలు చాలా మంది చనిపోయిన వాళ్ళని బతికించగలిగారు. హిస్టరీలో చాలా మంది యోగులు, ఋషులు బతికించగలిగారు. మన పురాణాల్లో కానీ హిస్టరీలో కానీ. ఎవరికైనా అంటే చావు బతుకులు అనేది భగవంతుడు చేతిలోనే ఉంటుంది. ఆల్రెడీ అతని ఎన్ని రోజులు అతను ఆ లైఫ్ లీడ్ చేయాలని ఉందో అది అయిపోయింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ బతికించడం అంటే అది రూల్ ని బ్రేక్ చేసినట్టే. రూల్ ని బ్రేక్ చేసినట్టే, కానీ ఆ పాసిబిలిటీ ఉంది మన కొన్ని సాధనలలో. ప్రాణశక్తిని తీసుకుని వచ్చి మనిషిని బతికించగల ప్రాసెస్లు ఉన్నాయి. కానీ సైన్స్ దీన్ని అందుకోలేకపోతుంది. ఎందుకంటే సైన్స్ అనేది మెటీరియల్ వరల్డ్ని చూస్తుంది, అతీంద్రియ శక్తుల్ని చూడట్లేదు కదా. కాబట్టి మన ఈ ఋషులు, యోగులు వాళ్ళు ఫస్ట్ నక్షత్రాలు, సైన్స్ నక్షత్రాలు కనిపెట్టినప్పుడు, రాసుల్ని కనిపెట్టినప్పుడు, పురాతన దేవాలయ 5000-6000 సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయాలపైనే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో చెక్కబడి ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఇవన్నీ ఎలా తెలిసిందంటే వాళ్ళు దివ్య దృష్టిలో చూసినవి, గ్రహాలు, నక్షత్రాలు అనేవి. ఋషులు దివ్య దృష్టిలో చూసి మన జాతకాలు గీయడం, గ్రహాలు గీయడం అనేది ఎప్పటి నుంచో జరిగింది. కానీ ఇది ఇప్పుడు సైన్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అంతే. మన ఋషులు ఎప్పుడో జాతకాలు తయారు చేశారు, గ్రహాలను కనిపెట్టారు, గ్రహాలకు మంత్రాలని, బీజాక్షరాలని కనిపెట్టారు అన్నమాట. కాబట్టి దివ్య దృష్టి అనేది ఉంది, తపస్సు అనేది గొప్పది అని మన ఋషులు ఎప్పుడో ప్రూవ్ చేశారు. ఇంకొకటి, ఈ విధంగా ఒక పద్ధతి ఉంది అని చెప్పాను కదా, ఎవరైనా పొందొచ్చా అని అడిగారు మీరు. ఎవరైనా పొందొచ్చు. ఇప్పుడు మీరున్నారు, మీకు ఏదైనా డిజైర్ ఉంది అనుకుందాం, ఎవరినైనా చూడాలి అని. ఆ పద్ధతి ఏంటంటే, ఏదైనా దేవతను చూడాలని మీకు బలంగా ఉంటే ఒక సిద్ధ గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకొని జపం చేసినప్పుడు ఆ దేవత తప్పకుండా దర్శనం ఇస్తుంది, కనీసం ఎక్స్పీరియన్స్లన్నా ఇస్తుంది.
అది వచ్చి మీ క్యాపబిలిటీ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మనం ఎలా పొందగలం, ఎలా చూడగలం. వెంటనే ఇప్పుడు దివ్యశక్తి అనేది మీ ఆత్మలో ప్రవేశించి మంత్ర చైతన్యం వచ్చిందనుకోండి మీ శరీరంలో, మీ మొహంలో కళ మారిపోతుంది. మీరే ఆ దేవతా రూపంలోకి మారిపోతారనమాట. బాగా జపం చేసి 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 ఆ తేజస్సు దివ్యశక్తి వల్ల అదే రూపం ఆ అమ్మవారు ఎలా ఇప్పుడు త్రిపుర సుందరి సాధన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దివ్యంగా వెలిగిపోతూ ఉంటుంది. కాళీ సాధకులు కాళీలాగే ఉంటారు. ఆంజనేయ స్వామి ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు, ఆంజనేయ స్వామి లాగే కళ వస్తుంది వాళ్ళకి. ఉగ్ర నరసింహస్వామి ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉగ్రంగానే కనిపిస్తారనమాట. అదేంటంటే మంత్ర చైతన్యం ఫ్రీక్వెన్సీస్ వల్ల మన ఫేస్ కట్టు తేజస్ కూడా అలాగే మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే కొంతమంది అంటే ఓపెన్గా మనం దీన్ని చెప్పటం వల్ల పెద్దగా యూజ్ ఉండదు, ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను అంటాను అమ్మవారి దర్శనం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని నేను చెప్పచ్చు, ఇది నా ఎక్స్పీరియన్స్. కానీ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన మీరు లొకేషన్లో ఉన్నప్పుడు మీరు ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు, మీ బిహేవియర్కి తగినట్టు దర్శనం ఎలా అయినా రావచ్చు కదా, దాన్ని నేను డిసైడ్ చేయలేను. కాబట్టి ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే డివోషనల్లో. కానీ ప్రతి ఒక్కరికి ఎవరి సమస్యలు వాళ్ళు సాల్వ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది, ఎవరికి ఏ డిసైర్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఉండాలి, కరెక్ట్గా ప్రాసెస్ చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి, మీలో ఇంట్రెస్ట్ శరణాగతి ఉండాలన్నమాట. అది అలా భక్తి శరణాగతి ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఒక్కసారి మీరు యూనివర్స్లో ఏదైనా ఒక చిన్న వెలుగును కానీ చూడగలిగారు అనుకోండి, మీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, మీ జ్ఞానబోధ అవసరం లేదు కదా. ఎందుకంటే మీరు దాన్ని టేస్ట్ చేశారు, ఎలా ఉంటుంది దివ్యశక్తులు సూపర్ న్యాచురల్ పవర్స్ ఎలా ఉంటాయని టేస్ట్ చేశారు. అది ఆ ఎక్స్పీరియన్స్ని నిజంగా నేనే అది ఫీల్ అయితే నేను చెప్పగలను అంటారమ్మా? అంటే అట్లా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీరు? తప్పకుండా ఫీల్ అయితే చాలు. ఎందుకు చాలా మంది చెప్పగలుగుతారు, ఎవరికి వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎందుకంటే పూర్వజన్మ కర్మ ఫలాల వల్ల విద్య అనేది కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి వెంటనే దర్శనాలు వచ్చేస్తాయి, కొంతమందికి 10 సంవత్సరాలైనా రాదు. ఎందుకంటే వాళ్ళ కర్మ అలా ఉంటుందన్నమాట. కొంతమంది బాగా ఇన్వాల్వ్ అయి చేస్తారు, ఆ నమ్మకము ఆ డిజైరు అది ఉండాలి. అది ఉంటే యూనివర్స్లో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మీరు ఎవరినన్నా వెళ్ళి దగ్గరకు తీసుకున్నారనుకోండి చిన్నపిల్లని, ఎక్కువ ప్రేమతో అఫెక్షన్తో తీసుకున్నప్పుడే కదా అమ్మాయి సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు పులులు సింహాలు ఉంటాయి, కళ్ళల్లోకి స్ట్రైట్గా చూసి శాంతంగా ఉండడం ద్వారా ఇప్పుడు చాలామంది టిబెటియన్ యోగుల ఆశ్రమాల్లో పులులు మేకలు కలిసి వాటర్లో నీళ్ళు తాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ యోగి యొక్క తపశ్శక్తి వల్ల అన్ని న్యూట్రల్ అయిపోతాయి, వాటి నేచర్ అవి మర్చిపోయి స్నేహంగా ఉంటాయి అన్నమాట, సాత్వికంగా ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే ప్రేమ శక్తి మనలో ఉన్న పాజిటివ్ వైబ్స్ వల్ల వాటి మైండ్ని కూడా కంట్రోల్ చేయగలిగినంత తపోశక్తి మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా మనలో ఉన్న పవిత్రత తపశ్శక్తి నిజాయితీ లోక కళ్యాణం కోసం చేయాలనే ఆలోచన, ఎప్పుడు స్వార్థం కోసం చేయాలనుకునే పూజలు, స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఏది చేయాలనుకునే కార్యాలు ఎప్పుడు సక్సెస్ అవ్వవు. యూనివర్స్ దివ్యశక్తులు సిద్ధ గురువులు వీళ్ళు ఏం చేస్తారంటే ప్లెయిన్ మైండ్ సెట్ ఎవరికి ఉంది, మంచి ఆలోచనలు ఎవరికి ఉన్నాయి, సొసైటీకి వీళ్ళు పనికొస్తారా లేదా చూసి వాళ్ళకి సహాయం చేస్తారే కానీ నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా కొడుకు కూతురు బాగుండాలి అనుకుంటే యూనివర్స్ సహాయం చేయదు. అవసరం లేదు కదా, అమ్మవారి భూమి మీద ఉండే వాళ్ళందరూ పిల్లలే, ఫ్యామిలీకి సహాయం చేయాల్సిన అవసరం ఏంది, ఫ్యామిలీకి కూడా చేస్తుంది. కానీ మనం చేయాల్సిన పద్ధతి ఉంటుంది. మనం ఒక సూపర్గా సుప్రీంగా ఎదగాలనుకుంటే నీకంటూ మంచి థాట్స్ పవిత్రత అనేది ఉండాలి, సొసైటీకి నిజంగా నీ ద్వారా ఏదైనా సర్వీస్ చేయగలగాలి. అలాంటప్పుడు మీరు 10 మందికి చెప్పగలుగుతారు. అది బూస్టింగ్ ఇస్తూనే ఉంటుంది మీకు యూనివర్స్. అది కాకపోతే మీరు బిలీవ్ చేయాలి అంతే. అయితే అమ్మవారి దర్శనం సాధ్యమే అన్నారు కదమ్మా. ఇప్పుడు మామూలుగా మనకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎల్లమ్మ ఇలాంటి పండగలు చేసినప్పుడు పూనకాలు వస్తూ ఉంటాయి. పూనకం రావడము అంటే అమ్మవారి దర్శనం అయినట్టేనా వాళ్ళకి? అంటే హ్యూమన్ బాడీలో కుండలిని శక్తి అంటారు. కుండలిని శక్తి అంటే నథింగ్ బట్ అమ్మవారి కుండలిని శక్తి. అంటే ఇక్కడ ఏంటంటే అష్టసిద్ధులు ఉంటాయి మనిషికి సాధనలు చేసినప్పుడు. ఇప్పుడు ఫ్యామిలీస్ని అంతా వదిలేసి అఘోరాలు ఎందుకు హిమాలయాల్లో అంత చలిలో సాధనలు చేస్తూ ఉంటారు, ప్రశాంత ఇక్కడ నార్మల్ ఎన్విరాన్మెంట్లో చేయొచ్చు కదా.
వాళ్ళ శరీరం మీద వాళ్ళ ఆధిపత్యం, ఎమోషన్స్ మీద ఆధిపత్యం సాధించుకోవడానికి వాళ్ళు అలా సాధనలు చేస్తూ ఉంటారు. అంటే శరీరం మీద కాన్షియస్నెస్ కోల్పోవాలి, అప్పుడు కుండలిని శక్తి అనేది రైజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అష్టసిద్ధులు ఉంటాయి, అష్టసిద్ధుల్లో మహిమా సిద్ధి అని ఒకటి ఉందన్నమాట. మహిమా సిద్ధి కింద వచ్చేది ఈ పూనకాలు, అంటే దేవతల ఆవాహన ఆవహించడము, ప్రేతాత్మలు ఆవహించడము, ఇవన్నీ మహిమా సిద్ధి కింద వస్తాయి. దేవతలు ఆవహించడానికి మహిమా సిద్ధి అంటారు, ప్రేతాత్మలు ఆవహించడానికి క్షుద్ర శక్తి అంటారు. ఈ దేవతలు ఆవహిస్తే ఎలా ఉంటుంది, ప్రేతాత్మలు ఆవహిస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. ఓకే, నేను ఒకప్పుడు బిలీవ్ చేసేదాన్ని కాదు, ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చినాక అర్థమైంది. ఎందుకంటే నేను బాగా వెల్ ఎడ్యుకేటెడ్ని కాబట్టి నేను ఫస్ట్ బిలీవ్ చేయను, కానీ నేను ఫేస్ చేశాక నాకు అర్థమైంది, ఓకే మనకు కూడా ఇలా జరుగుతుందా. అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, నన్నైతే నేను మోసం చేసుకోలేను కదా, కాబట్టి ఓకే దీని మీద నేను రీసెర్చ్ చేశాను. అసలు ఎవరికైనా వస్తుందంటే కుండలిని శక్తి అసాధారణ స్థితిలో పైకి లేసినప్పుడు వైబ్రేట్ అవ్వడం అనేది కామన్. ఇప్పుడు టెంపుల్స్ అనేది శక్తి క్షేత్రాలు, అంటే ఓ బ్యాటరీ లాంటివి, రీఛార్జ్ చేసుకోవాలి మనం అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఉత్సవాలు జరిగినప్పుడు విపరీతమైన యూనివర్స్ నుంచి ఫోర్స్ దూకుతుంది ప్రాణ ప్రతిష్టలో. 1000 మంది 1,00,000 మంది ఓ మూల విరాటం చూస్తే అమ్మ అమ్మ అంటే అంతమంది సోల్స్ కలిసి పిలిస్తే అమ్మవారు దూకుతుంది. దూకుతున్నప్పుడు ఎవరైతే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారో వాళ్ళ కొండల్ని రైజ్ అయిపోతుంది. అక్కడ కొట్టే పంబల వల్ల, అక్కడ చేసే క్రతువుల వల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎవరు గట్టిగా బిలీవ్నెస్తో ఉంటారో వాళ్ళలో ఆక్యుపై అయిపోతుంది. కుండలిని అసాధారణ స్థితితో పైకి లేసినప్పుడు కొంతమంది గర్ల్లో కూడా లేయగలుగుతారు కొన్ని క్షణాలు. యోగ సాధనలు ఉన్నాయి, యోగ సాధనల్లో కూర్చొని జపం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా రైజ్ అయింది అనుకోండి కుండలిని, అలా గాల్లో అలా లేస్తారు. టిబెటియన్ యోగులు చేస్తారు, ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ, తారా సాధనలు చేసేవాళ్ళు, వజ్రయాన బౌద్ధులు, తంత్ర విద్యలు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు పబ్లిక్లోకి రారు, వాళ్ళకి అవసరం లేదు కదా. అది మామూలుగా పూజలు చేసే ఎవరికైనా కూడా కావచ్చు, వైబ్రేషన్స్ అనేది సర్వసాధారణం. ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు తట్టుకోలేకపోతే ఆ వైబ్రేషన్ అనేది వస్తుంది. దాన్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకొని దీక్ష తీసుకొని ఆ ఎనర్జీని పైకి తీసుకెళ్ళగలగాలి. అందుకే గురువు అవసరం ఉంటుంది. పూనకాలు వచ్చిన వాళ్ళకంతా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిపోతూ ఉంటాయి, అన్బ్యాలెన్స్ అవుతూ ఉంటారు, పవర్ లాగేస్తారు అలాంటి వాళ్ళకి, అన్బ్యాలెన్స్ చేసేస్తారు. ఎందుకంటే అందరికీ తంత్ర విద్యలు తెలియవు కదా. దేవతలు ఆవాహన అవుతున్నారంటే వాళ్ళు పరిచారిక దేవతలు, గ్రామ దేవతలు. మూలశక్తి అనేది పరాభట్టారికి ఆపోజిట్ లో దర్శనమిస్తుంది. మనిషి యొక్క ఆరాలో యోగినీలు యక్షిణీలు వస్తాయి, మనిషి శరీరంలో ప్రేతాత్మలు ఆవహిస్తాయి. చాలా డిఫరెన్స్ ఉంది. పరాభట్టారిక ఎప్పుడు ఆపోజిట్ లోనే దర్శనం వస్తుంది, చిన్న దేవతలు ఆవహిస్తాయి. ఓకే అమ్మ, ఇప్పుడు అమ్మవారైనా సరే ఆత్మలైనా సరే ఆవహిస్తుంటాయి అని చెప్పారు కదమ్మా. అయితే ఇప్పుడు అమ్మవారు ఆవహించింది అంటే మనకు కొంతమంది రకరకాల వైబ్రేషన్స్ చూపిస్తుంటారు, కొన్ని సందర్భాలలో అది అర్థమైపోతుంది. ఆత్మలు ప్రవేశించినప్పుడు నిజంగా వీళ్ళలో ఆత్మ ప్రవేశించింది అని నిర్ధారణ చేయొచ్చామా, మనకు తెలిసిపోతుందా? ప్రేతాత్మలు ఇప్పుడు మన పీఠానికి తీసుకొస్తూ ఉంటారు, ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళంతా ఏడుకు వస్తేనే ఏడుస్తారు, ఎగురుతారు, 10 మంది పట్టుకోవాలన్నమాట. ఒక అబ్బాయి అయితే ఒక సోఫానే లేపేశాడు పైకి అలాగా. అంటే ఒక మనిషికి ముగ్గురికి 4గురికి ఉన్నంత బలం, నెగిటివ్ ఫోర్స్ దూకుతుంది. ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠ ఉంటుంది కాబట్టి కాళీ తట్టుకోలేకపోతారు ఆ పవర్కి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో పీఠంలో అసలు ప్రేతాత్మలు ఎలా ఆవహిస్తాయి, ఎలా వదిలిస్తాం. ఇక్కడేం మేము పెద్దగా ముగ్గులు వేయడం, సెటప్ చేయడం రాగానే వాళ్ళకి ఆవాహన అయిపోతాయి ప్రేతాత్మలు. ఓకే, ఎక్కువ టార్చర్ అనుభవిస్తూ, మామూలుగా ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళు స్నానం చేయరు, గోర్లు కట్ చేసుకోరు, జుట్టు విరపోసుకొని తిరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళ శరీరంలో నుంచి ఒక రకమైన దుర్గంధం వస్తుంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి స్ట్రైట్గా చూడలేరు. మన ఫిలిం వచ్చి కంటి కనుపాపలో రివర్స్లో కనిపిస్తుంది. ఓకే, ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళకి అదే ఆపోజిట్ వాళ్ళకి రివర్స్లో కనిపిస్తుంది. కొన్ని చెప్పకూడదు ఇంటర్వ్యూస్లో, వాటి ద్వారా మేము తెలుసుకుంటాం అసలు మనిషి శరీరంలో ప్రేతాత్మ ఉందా లేదా అని. ఫస్ట్ శుభ్రంగా ఉండరు వాళ్ళు, ఏ పని చేయరు, పూజ చేయరు, గుడికి అస్సలు వెళ్ళరు. ఇప్పుడు ప్రేతాత్మ ఆవహించిన అమ్మాయి పక్కన మొబైల్లో హనుమాన్ చాలీసా ఆన్ చేయండి, విని తట్టుకోలేరు. వాళ్ళకి పూజ చేసినా దీపం పెట్టినా నచ్చదు. అంటే వాళ్ళకి నచ్చదంటే వాళ్ళ మైండ్కి కాదు, వాళ్ళ శరీరం తట్టుకోలేదు, మంటలు వస్తాయి.
మనం పూజలో హోమంలో ప్రేతాత్మ ఆవహించిన అమ్మాయిని కూర్చోబెట్టాలంటే ఆ అమ్మాయి శరీరం మండుతుంది, మంటలు పుడతాయి. కానీ అది శరీరపరమైన మంటలు కావు, అవి ఆత్మకు సంబంధించిన మంటలు. తట్టుకోలేదు ఆ అమ్మాయి. చాలా సింటమ్స్ ఉన్నాయి. ప్రేతాత్మలు ఆవహించి వదిలించడం అనేది హిందూ సాంప్రదాయంలో ఉంది, ముస్లిం సాంప్రదాయంలో ఉంది, క్రిస్టియానిటీలో ఉంది, జైన్ బుద్ధిజం అన్నిట్లో ఉంది. అన్ని మతాలు విశ్వసిస్తాయి. అదేంటంటే ఫేస్ చేసిన వాళ్ళకి ఆ పెయిన్, ఆ బాధ తెలుస్తుంది. సడన్గా కనిపించడం కొన్ని సెకండ్స్ పాటు. వాళ్ళకి ఆత్మ వాళ్ళ లోపల ఉన్నట్టు అర్థమవుతుందా? వీక్ అయిపోతారు. మనిషి ఎంత తిన్నా పీల్ చేస్తుంది బాడీలో బ్లడ్. ఓకే. కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు మనుషుల మీద. ప్రేతాత్మలు యాక్సిడెంట్స్లో చనిపోయిన ఆత్మలు ఉంటాయి. కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోతారు ఆడవాళ్ళు, సూసైడ్స్ చేసుకుంటారు. అటువంటి ఆత్మలని నెగిటివ్ ఫోర్స్ బాధ ఎక్కువ ఉంటుంది కదా, వాటిని ప్రాణాకర్షణ మంత్రం ద్వారా ఆకర్షించి వాటికి ఆకలి ఉంటుంది, ఆకలి దప్పికలు ఉంటాయి. చాలా మంది సూసైడ్ చేసుకొని సేఫ్ అయిపోదాం అనుకుంటారు. వాళ్ళ లైఫ్ టైం 100 సంవత్సరాలు అనుకోండి, 50 సంవత్సరాలు సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, వాడు ప్రేతాత్మలాగా తిరగాల్సిందే. ఆకలి ఉంటుంది, దప్పుకుంటుంది, తినలేరు, తాగలేరు. ఆ క్షోభ అనుభవిస్తూ ఉంటాయి ఆ ప్రేతాత్మలు. అలాంటి వాటిని తాంత్రికులు వశం చేసుకొని వాటికి ఫుడ్ ఇస్తారు, అంటే బ్లడ్. వేరే బలులిచ్చి వాటిని వశం చేసుకొని పలానా మనిషిని వెళ్ళి హింసించో అంటారు. అవి హింసిస్తాయి, యాక్సిడెంట్స్ చేస్తాయి, మనిషి బాడీలో బ్లడ్ పీల్చేస్తాయి, స్కెల్టన్స్ లాగా అయిపోతారు. కొంతమంది ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు డెత్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. నేను కొన్ని 100 కేసులు డీల్ చేశాను ఇలాంటి. ఆత్మని చూడొచ్చమ్మా కళ్ళతోటి? చూడొచ్చు. వాటికి కాళీ మంత్రం జపం చేసుకొని కూర్చుంటే, ఎందుకు దేవి ఖడ్గమాల జపం చేసుకుంటే కూడా కనిపిస్తాయి. దివ్య దృష్టి ఉంటే ప్రతిది ఆత్మే కాదు దేవతైనా కనిపిస్తుంది. మనం చేయాల్సిన సాధన ఒక్కటే. ఓకే. అయితే ఇప్పుడు మనకు మూవీస్లో ఎవరికైనా ఇట్లానే దయ్యం ఆవహించినప్పుడు ఆత్మ ఉంది అని ఇట్లా చూపిస్తుంటారు, అట్లా మనం కెమెరాల్లో వాటిల్లో బంధించే అవకాశం ఉందమ్మా? ఆత్మలు బంధించాలంటే కెమెరాలు ఎందుకు? అంటే మనకు చూపించడం కెమెరాలో కొన్ని రికార్డ్ అవుతాయి. ఇప్పుడు కెర్లియన్ ఫోటోగ్రఫీ ఉంది. కెర్లియన్ ఫోటోగ్రఫీలో దివ్య శక్తులు కూడా క్యాప్చర్ చేయొచ్చు. కొన్ని కెమెరాస్కి వీడియోస్కి ఫోకస్ అవుతాయి కొన్ని రకాల ఎనర్జీస్, కానీ దాన్ని నిరూపితం చేయలేం. ఇప్పుడు అసలు మెటీరియలే కాని దాన్ని ఒక మెటీరియల్లో మీరు ఎలా చూపించాలనుకుంటారు? కెమెరా అనేది ఒక మెటీరియల్ కదా, శక్తి అనేది మెటీరియల్ కాదు. పవర్ని మెటీరియల్తో ఎలా క్యాప్చర్ చేస్తారు? ఓకే, అదే మన కళ్ళకి క్యాప్చర్ అవుతుంది, మన కళ్ళకే క్యాప్చర్ అవుతుంది, మన థర్డ్ ఐకి క్యాప్చర్ అవుతుంది. కాకపోతే మనం పవర్ఫుల్ అయి ఉండాలి, శక్తివంతంగా ఉంటే క్యాప్చర్ అవుతాయి. ఓకే. అయితే అమ్మ ఇందాక మీరు అన్నారు మనము బలవంతంగా కనుక ఆత్మహత్య చేసుకొని చనిపోతే మనం ఇంకా అనుభవించాల్సిన మిగతా లైఫ్ ఏదైతే ఉందో అదంతా మనం ఖచ్చితంగా ఆత్మరూపంలో అయినా అనుభవించాల్సిందే అని. అనుభవించి ఇంకా ఎక్కువ అనుభవిస్తారు. అయితే ఎవరికి వాళ్ళు ఇబ్బంది పెట్టుకొని చనిపోతేనే అలా ఉన్నప్పుడు చాలా మంది మనం చూస్తున్నాము, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని వెంటపడి వేధించటము ఇలాంటివి చాలా చాలా చూస్తున్నాం. అటువంటి వారి పరిస్థితి ఏంటమ్మా? అటువంటి వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటేనా? అటువంటి వాళ్ళు సూసైడ్ అనేది తప్పు. ఇప్పుడు మనం అడిగి పుట్టలేదు, ప్రాణం తీసుకునే హక్కు మనకి ఎక్కడ ఉంటుంది? అమ్మవారు డిసైడ్ చేయాలి. కానీ లైఫ్ టైం అనేది మనం డిసైడ్ చేసుకొని మన చేతుల్లో తీసుకోకూడదు. ఇప్పుడు సమస్య వచ్చింది ఒక అబ్బాయి వల్ల అంటే సొల్యూషన్ ఉంటుంది కదా, సమస్య అంటే సొల్యూషన్ ఉందనే కదా అర్థం. దానికి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోకూడదు ఎప్పుడు పబ్లిక్. కాకపోతే ఈ మధ్య యూత్ నేను గమనిస్తూ ఉంటాను న్యూస్ పేపర్స్లో, ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటుంటారు. అది అన్నెసెసరీ కదా, దానివల్ల పొందే లాభం ఏమీ లేదు. వాళ్ళు ఇంకా క్షోభకు గురవుతారు ఆత్మరూపంలో. అది సూసైడ్స్ ఆపేస్తే వాళ్ళకే మంచిది. అంటే మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారమ్మా? చిన్న చిన్న వాటికే సూసైడ్స్ అంటే ఇంతకు ముందు కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మన ఇళ్లలో ఉన్నప్పుడు మన నానమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలు మనకు అన్ని చెప్పేవాళ్ళు. మన అమ్మ నాన్న పొలం పనులు అవి ఇవి పనులు చేసుకుంటూ ఉన్న ఉమ్మడి కుటుంబాలు అందుకే ఉండాలి. కనీసం ఏదైనా చెప్పుకుంటే బాధ వస్తే చెప్పుకోవడానికి ఒక పెద్దమ్మ కూతురో, పిన్నమ్మ కూతురో, కజినో ఎవరో ఒకరు ఉండాలి. మరీ మెటీరియల్ వరల్డ్, వర్చువల్ వరల్డ్కి అలవాటు పడిపోయి ఇప్పుడు నీకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఫేస్బుక్లో ఫ్రెండ్ రమ్మంటే వస్తాడా? 10,000 ఇమ్మంటే ఇస్తాడా? ఇవ్వడుగా.
కమర్షియల్ వరల్డ్ నుంచి, మాయా ప్రపంచం, దాని నుంచి బయట వచ్చి మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. కనీసం మన ఇంట్లో మెంబర్స్ తోనే ఎవరో 10 నిమిషాలు మాట్లాడట్లేదు, కన్న బిడ్డలతోనే తల్లిదండ్రులు స్పెండ్ చేయట్లేదు, ఎవరికి వాళ్ళు సపరేట్ రూమ్స్, పక్కన పడుకుంటే పిల్లలు అఫెక్షన్ వస్తుంది, కనీసం దగ్గర తీసుకోరు, పక్కన పడుకోబెట్టుకోరు, ఇంకా తల్లికి బిడ్డకు అఫెక్షన్ ఎలా వస్తుంది? సూసైడ్ చేసుకోకుండా సమస్య వస్తే పిల్లలు ఏం చేస్తారు? అఫెక్షన్ పెంచుకోవడానికి తల్లులు తండ్రులు ప్రయత్నం చేయాలి. ఆ ప్రేమ లేకపోవడం, ప్రేమ లేదు, ఈ బాధ వస్తే చెప్పుకోవటానికి ఫ్రెండ్ లేరు, ఫేస్బుక్ లోనే ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ పెడితే ఏం రారుగా, అరుస్తారా తిరుగుతారు, ఏం లేదు కదా. మరి అంత స్వార్థపూరిత సమాజం, మాయా ప్రపంచం అంతే. నిజమేమా. మంచి ఫ్యామిలీ వ్యవస్థని కనీసం అంటే కూడా ఫ్యామిలీ అన్నా కొంచెం పెద్దవాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులన్నా పెట్టుకొని ఒక కుటుంబ వ్యవస్థ పాటించాలి. మరి మినీ ఫ్యామిలీస్ ఈ మధ్య అయితే ఇంకా పిల్లలు ఇండివిజువల్ గా పెట్టేస్తున్నారు ఫారిన్ కల్చర్లో, అదంత మంచిది కాదు. అయితే అమ్మా, ఆడవాళ్ళ విషయానికి వస్తే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆడదాన్ని ఇబ్బంది పెట్టినవాడు, ఆడదాన్ని హింసకు గురి చేసిన వాడు దాని ఉసురు ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పి, అది నిజమేనామా? మామూలుగా సర్వసాధారణంగా ఇప్పుడు ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకు క్షోభకు గురవుతారు, మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకు క్షోభకు గురవుతారనమాట. దాన్ని స్త్రీ శాపం, కన్యా శాపం అంటారు. అంటే ఇదేంటంటే ఇది కూడా కర్మే అన్నమాట. అంటే స్త్రీ రుణం అంటారు. చాలా మంది ఆడవాళ్ళని మోసం చేసి మగవాళ్ళు డబ్బులు లాగేస్తూ ఉంటారు. ఇట్లా ఆడవాళ్ళ క్షోభకు గురైనప్పుడు ఆ పాప కర్మ అనేది అలాగే ఉండిపోతుంది ఆ జంటికి. చాలా వరకు అతని యొక్క కూతుర్లు అనుభవిస్తారనమాట. అంటే ఇతను ఎవరికైతే లేడీస్కి హింసించి టార్చర్ చేస్తాడో అతని యొక్క సంతానం అనుభవిస్తుంది ఆ ఇబ్బందులు, ఆ బాధ. లేకపోతే ఇతని కెరీర్లో గ్రో అవ్వకపోవటం. కొంతమంది జెంట్స్ చాలా పూజలు చేయించుకుంటూ ఉంటాడు, ఎవరో ఒక అమ్మాయిని హింసించి టార్చర్ చేసి వచ్చి యజ్ఞయాగాలు జరిపించుకోవటం వల్ల ఏమది పోదు. అందుకే అంటారు ఇటువంటి కర్మలు పాపాలు తొలగించుకోవటానికి కన్యా పూజ అంటారు. కన్యా పూజ సువాసినీల పూజ అంటారు. తంత్రంలో సువాసిని పూజ అనేది అత్యంత ప్రత్యేకమైందన్నమాట. ఆడవాళ్ళను కూర్చోబెట్టి దేవతా స్వరూపాలుగా భావించి పాద పూజ చేస్తారు. ఎంత పెద్ద గురువైనా సరే ఒక స్త్రీని కూర్చోబెట్టి పాద పూజ చేయాల్సిందే, అప్పుడే అమ్మవారు అనేది సాటిస్ఫై అవుతుంది అన్నమాట. రామకృష్ణ పరమహంస కాళీ అనుగ్రహం పొందిన ఆయన భార్యని కూర్చోబెట్టి ఆయన పూజ చేసేవాడు. పాద పూజ చేసి ఆమెలో కాళీని దర్శనం చేసుకోగలిగాడు అనమాట. కాబట్టి లేడీస్ ఉసురు అనేది అంత మంచిది కాదు. చాలా మంది అబ్బాయిలు ఏంటంటే ఒకరిని మోసం చేసి ఇంకొకరిని మోసం చేసి ఆ కర్మ అనేది అలా ఉండిపోతుంది. వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. యూనివర్స్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా, యాక్షన్కి రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదంతా మనం ఈ జన్మలోనే అనుభవించాం. దీన్ని స్త్రీ శాపం, స్త్రీ రుణం అంటారన్నమాట. వీటి వల్ల ఏంటంటే జెంట్స్ ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వలేరు. వీళ్ళు ఎన్ని యజ్ఞాలు చేయించుకుంటున్నా, యాగాలు నిర్వహించుకుంటున్నా, ఎవరైనా పూజలు మంత్రాలు చేసే అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకి తొందరగా సిద్ధించదన్నమాట. అంటే వేరే ఒక స్త్రీని మానసిక క్షోభ పెట్టి వీళ్ళు చేసే పూజల వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి వీటికనేసే ప్రత్యామ్నాయంగా కుమారి పూజ, సువాసిని పూజ అంటారు. కేవలం ఈ పూజలు, ఈ సంస్కృతి అనేది మన హిందూ సంప్రదాయంలోనే చాలా గొప్పదైన సంస్కృతి అన్నమాట. మన సంస్కృతి సాంప్రదాయం హిందూ ధర్మం ఏం చెప్పింది? ప్రతి ఆడది అమ్మవారి స్వరూపమే, ఆమెని క్షోభకు గురి చేయరాదు అని. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని క్షోభలకు గురి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఎంతసేపు క్షోభకు గురి చేశారనుకోండి, వాళ్ళ సంతానం ఉంటుంది. ఆ స్త్రీ యొక్క సంతానం పురుషుడు అనుకోండి, అబ్బాయి, అతను గ్రో అవ్వకపోవటం, అతని పరిస్థితి బాగాలేకపోవటం, ఇబ్బందులు పడటం, ఆ స్త్రీలు ప్రతి ఒక్కరికి నీతి నియమాలు అనేది కామన్గానే ఉంటాయి. కాబట్టి ఇటువంటివి ఇబ్బందులకు గురవ్వాల్సి ఉంటుంది. ఎవరు ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇబ్బంది పెట్టి హింసించి వాళ్ళ ప్రలోభాలకు గురి చేసుకొని చేసే సాధనల వల్ల, పూజల వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవన్నమాట. కాబట్టి ఎప్పుడు తన పక్కన వాళ్ళని నొప్పించకుండా ధర్మం, న్యాయం అనేవి ఉంటాయి, అవి ఎరిగి ఉండాల్సి ఉంటుంది. ఎక్కువ పూజలు, మీరు అన్నట్టుగా ఎక్కువ పూజలు చేసే వాళ్ళే ఎక్కువగా ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటారమ్మా. నిజంగా మూర్ఖంగా బిహేవ్ చేస్తుంటారు. ఎందుకనమ్మా అలా మూర్ఖంగా ఎందుకు చేస్తూ ఉంటారు అంటే ఆపడానికి. ఇప్పుడు మీరు పూజ చేసి పద్ధతిగా ఉన్నారనుకోండి, ఎవరికి నచ్చుతుంది?
మీరంటే ఇష్టమైన వాళ్ళకి నచ్చుతుంది, మీరంటే ఇష్టం లేని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. అది అతనిలో తప్పు కానీ మీలో కాదు కదా. ఆ విధంగా మనం ఉన్న విధానంలో మనం ఉండాలి. అది ఎందుకంటే నేను బాగుంటాను, నేను అన్నీ చేస్తాను, లోకాన్ని ఉద్ధరిస్తాను అంటే నచ్చని వాళ్ళు ఒప్పుకోరు కదా. అవును. అది రాక్షసులు అనేది ప్రతి యుగంలో ఉంటారు. ఇప్పుడు మన పక్కనే ఉంటారు. కలియుగంలో అయితే మన పక్కనే ఉంటారు. చూసుకొని దానికి తగినట్టుగా ముందుకు వెళ్తూ ఉండాలి. అమ్మా అయితే ఆడవారికి సంబంధించి నాది ఇంకొక చిన్న డౌట్ అమ్మా. ఇప్పుడు పెళ్లి చూపులు చూసేటప్పుడు కానీ ఎక్కువగా కొన్ని సందర్భాల్లో మన ఇంట్లోకి వచ్చే అమ్మాయి లక్ష్మీదేవి ఇట్లా అని అమ్మవారితో పోలుస్తుంటారు. కొన్నిసార్లు అమ్మాయి అడుగు పెట్టిన తర్వాత మాకు కలిసి వచ్చింది అని, తర్వాత ఈ అమ్మాయి అడుగు పెట్టింది మాకు అంతా దరిద్రం చుట్టుకుంది, ఇంతకుముందు చాలా బాగుండేటోళ్ళమని ఇట్లా. ఇప్పుడు కోడలుగా వచ్చిన ఆమె గురించి ఓకే అమ్మ, ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఈ పాప పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది, ఈ పాప పుట్టిన తర్వాత మాకు ఎదుగుదల లేదు, ఇట్లాంటివన్నీ సాధారణంగా ఆడవాళ్ళ విషయంలో వింటూ ఉంటామమ్మా. ఏంటమ్మా నిజంగా ఇదంతా మన సనాతన ధర్మం నుంచి ఇలాంటి ఒక ఆచారము సాంప్రదాయం ఇలాంటి మాటలు ఉన్నాయమ్మా? ఇవన్నీ మధ్యలో వచ్చినాయి అంటారా? ఇది వచ్చి ఒక మనిషిని క్రిటిసైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న విషయాలు. వీటిలో ఉన్నది దీంట్లో నిజమెంత అంటే, ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక పిల్లకి అదృష్టం బాగుండొచ్చు. అదృష్టం అంటే ఒక యోగి వెళ్ళి ఇంకో జన్మ తీసుకున్నాడు అనుకుందాం, అన్ని కలిసి వస్తుంది. ఏ లక్ష్మీదేవి ఉపాసన చేసిన వాళ్ళు, ఏ దుర్గాదేవి ఉపాసన చేసిన వాళ్ళు ఆ ఇంట్లో పడితే ఆ ఇంటికి కలిసి రావడం అనేది కామన్, అది నిజమైన విషయం. కానీ ఒకరు పుట్టడం వల్ల చెడు జరిగింది అని అనుకున్నప్పుడు, లేదు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు దానికి తగిన రెమెడీస్ ఉంటాయి. దాన్ని చేసుకోవటం ఉత్తమం. కానీ క్రిటిసైజ్ చేయటం వల్ల ఎటువంటి యూజ్ లేదు కదా. ఒకవేళ నిజంగా అమ్మాయి జాతకం బాగాలేదు అనుకుందాం, అమ్మాయి కర్మ ఫలాలు బాగా లేదు అనుకుందాం, అది అమ్మాయిని తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తెచ్చుకుంది కాదు, తెచ్చుకుందే అనుకుందాము. సమస్య ఉన్నప్పుడు సొల్యూషన్ వెతుక్కోవాలి కానీ క్రిటిసైజ్ చేయకూడదు. ఎందుకంటే తెలిసి చేసింది ఏది కాదు కదా. నిజంగా కర్మలు ఉంటే జాతక దోషాలు ఉంటే రెమెడీస్ చేసుకొని మంత్రదీక్షలు ఇప్పిస్తే కలిసి వస్తుంది, అంతే. ఓకే, అయితే మొత్తానికి ఉంది ఇదైతే. అటువంటివి ఉంటాయా అంటే దాంట్లో కొంత సత్యం అనేది ఉంది. కానీ ఆ పేరుతో క్రిటిసైజ్ చేయటం అనేది మంచిది కాదు. అది ఒకవేళ నిజంగా బాగాలేకపోతే రెమెడీస్ చేసుకోండి, లేదంటే ఆ అమ్మాయికి మంత్రదీక్ష ఇప్పించుకోండి, కర్మలు తీరిపోతాయి కదా. పూజా విధానం నేర్పించండి. హనుమాన్ చాలీసా, దేవి ఖడ్గమాల పారాయణం చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి రామనామ జపం ఇవ్వచ్చు, నామజపాలు ఇవ్వచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి చక్కగా చేసుకుంటారు, విద్యలో బాగా రాణిస్తారు. అష్టాక్షరి, ద్వాదశాక్షరి చిన్నపిల్లలు చేసుకుంటే, స్కూల్కి వెళ్ళి పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటే అష్టాక్షరి చేస్తే పిల్లలకు బాగా చదువు వస్తుంది, శ్రీమన్నారాయణుడిది. మొత్తానికి అంటే వాళ్ళ జాతక పరంగా ఏమైనా పుట్టుకతో ఇబ్బందులు ఉంటే రికవరీ అవుతాయి. కొంతమంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయితే అత్తగారింటికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది అనేది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఒక కన్య ఉంటుంది, అమ్మాయి ఒక ఉపాసకురాలు అనుకుందాం, మంచి పుణ్యాన్ని వెంట తెచ్చుకుంది అనుకున్నాం. అటువంటి అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టగానే కలిసి వస్తుంది. కొంతమంది ఇంట్లో అడుగు పెట్టగానే కలిసి రాలేదు అనుకుందాం, రెమెడీస్ చేసుకొని చక్కగా పూజలు చేసుకోండి, అంతేగాని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మన బాడీ పార్ట్స్లో ఏదైనా డ్యామేజ్ వస్తే రికవరీ చేసుకుంటామా, పార్ట్ని తీసేస్తామా, తిట్టుకుంటూ కూర్చుంటామా? లేదు, మార్చుకోవడానికి చూస్తాం, రికవరీ చేసుకుంటాం. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే, దేవుడిచ్చిన వాళ్ళు, మన కన్న బిడ్డలు మనం అనుకున్నట్టు కాదు, దేవుడిచ్చిన వాళ్ళు. కాబట్టి రికవరీ కోసమే ఆలోచించాలి, సొల్యూషన్ కోసం. అయితే అమ్మ, రుద్రాక్షల విషయానికి వస్తే చాలా మంది ఈ రుద్రాక్ష ధరిస్తే నీకు మంచి జరుగుతుంది ఇలాంటివి చాలా వింటున్నామమ్మా. మనకు అసలు నిజంగా ఎటువంటి రుద్రాక్ష ధరించాలి, నిజంగా రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి జరుగుతుందా, అసలు ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించొచ్చా? ఒక రుద్రాక్ష అనే టాపిక్ తీసుకుంటే చాలా సందేహాలమ్మా. రుద్రాక్ష అంటే ఏంటంటే పరమేశ్వరుని అశ్రువుల నుంచి వచ్చినవి, అత్యంత పవిత్రమైనవి అని చెప్పి శాస్త్రవచనం. మన పెద్దవాళ్ళు మనకి చెప్పిన విషయం. అత్యంత పవిత్రమైనది రుద్రాక్షలో శివుడు ఉంటాడు అనేది. రుద్రాక్ష ధరించడం నియమాలు అనేది యూనివర్సల్లో కొన్ని వస్తువులకి, కొన్ని రకాల మూలికలకి పవర్ అనేది ఉంటుంది, న్యాచురల్ పవర్. కొన్ని మూలికలు వాడినప్పుడు హ్యూమన్ బాడీ రికవరీ అవుతుంది. ఆయుర్వేదం ఒక మంత్రంతో ఒక నక్షత్రంలో కలెక్ట్ చేయటం అనేది తంత్రం. ఓకే, తాంత్రిక పద్ధతిలో కొన్ని మూలికలని
కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాటిలో తేజస్ పోకుండా, శక్తి పోకుండా బంధించటం, కలెక్ట్ చేయటం, మంత్రపూర్వకంగా మంచి సమయంలో తీసుకోవడం ద్వారా వాటికంటూ నేచురల్గా పవర్ ఉంటుంది. ఆ పవర్ మనం అబ్జర్వ్ చేసుకోవటమే. రుద్రాక్షలో వేసుకోవాలా వేసుకోకూడదా అనేది, ఇప్పుడు రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారని లేదు, రుద్రాక్షని వేసుకొని వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారని లేదు. ఓకే, వేసుకున్న వాళ్ళంతా కరెక్ట్గా నియమాలు పాటిస్తున్నారా అంటే అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం. ఎవరెంత కరెక్ట్గా ఉన్నారు అనేది దేవుడికి తెలుసు. ఇక నియమాలు అంటారా, దేనికి తగినవి దానికి ఉంటాయి. ఆచరణ విధానం ఒకరోజు ఆచరించి రెండో రోజు ఆచరించకపోయినా వాటి వల్ల పెద్ద యూజ్ ఉండదు. నిజాయితీ ఎక్స్టర్నల్లో కాదు, మనలో మనం వెతుక్కోవాలి. ఓకే, అది అంటే రుద్రాక్ష వేసుకోవడమో ఇవన్నీ కాదు, మనలో మనం ధర్మం అనేది మనలో ఉండాలి. ఎక్స్టర్నల్ వస్తువుల్లో పవర్స్ అనేవి ఉంటాయి. ఒక పద్ధతిలో వాడటం వల్ల దానికి తగిన శక్తి మనిషి అనుభవిస్తూ ఉంటాడు. ఓకే, మా దీక్ష తీసుకున్న వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అంటే నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా? దీక్షలు తీసుకున్నప్పుడు నియమాలు పాటించడం అనేది ఎందుకంటే, ఇప్పుడు మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళైనా సరే, ఇంట్లో పూజలు చేసిన వాళ్ళైనా సరే, చాలా మంది చెప్తూ ఉంటారు, మేము ఇన్ని గుళ్ళకు వెళ్ళాము, ఇన్ని యాగాలు జరిపించాము, మాకేం పనులు అవ్వట్లేదు అని. ఇప్పుడు వాటర్ బాటిల్లో వాటర్ ఫిలప్ చేసేటప్పుడు ఒక హోల్ పెట్టామనుకోండి, ఎంత వాటర్ పోస్తూ ఉన్న హోల్లో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది కదా. అంటే వాటర్ బాటిల్ నిండితేనే కదా మనం తాగగలం. ఆ విధంగా మనం శక్తి సంపాదించడమే కాదు, శక్తిని కాపాడుకోవాలి కూడా. ఇప్పుడు మంత్రసిద్ధి అవ్వాలంటే నా ఇష్టానికి నేను బిహేవ్ చేస్తాను, మంత్రసిద్ధి అయిపోవాలంటే అవ్వదు. నియమాలు పాటించుకోవాలి. ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఉంటాయి, వాళ్ళు మనుషులతోనే కాదు జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ మెయింటైన్ చేయరన్నమాట. అందుకే వాళ్ళకి అతీంద్రియ శక్తులు అనేవి తొందరగా వస్తాయి. ఇప్పుడు టిబెటన్ యోగులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఇది ఉంటుంది దక్షిణాచారం. దక్షిణాచారంలో ఏంటంటే ఏకపత్ని వ్రత్యం ఉంటుంది. ఏకపత్ని వ్రత్యం అంటే తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ జపాలు చేసుకోవచ్చు, హోమాలు చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన హోమాలలో వాళ్ళు భూశయనం పాటిస్తారు. అంటే మాంసం ఆహారం తీసుకోకుండా ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకుంటారు. అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు భూశయనం బ్రహ్మచర్యం పాటిస్తారు. ఎందుకంటే అది ఆ మంత్రాది దేవతకు తగిన విషయం. తాంత్రిక దేవతలు ఉంటారు. తాంత్రిక దేవతల్లో వామాచారం అనేది ఒక స్త్రీతో కలయిక ద్వారా దాంట్లో శక్తి అనేది పెరుగుతుంది. అది ఆ దేవతకు సంబంధించిన విషయం. ఏంటి, తాంత్రిక దేవతలకు సంబంధించిన విషయం. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎక్కువ పూజలు చేస్తూ మల్టిపుల్ కాంటాక్ట్స్ వల్ల శక్తిని కోల్పోతారు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కానీ సాధన చేసే వాళ్ళు కానీ ఒక్కరితోనే కాంటాక్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. మల్టిపుల్గా చేయటం వల్ల శక్తి కోల్పోవటం అనేది జరుగుతుంది. అతీంద్రియ శక్తులు అనేది మ్యాక్సిమం బ్రహ్మచర్యం పాటించే వ్యక్తులు, ఏకపత్ని వ్రత్యం పాటించే వ్యక్తులకు మాత్రమే అతీంద్రియ శక్తులు వస్తాయి. ఇప్పుడు ఒక మనిషికి శక్తి లేదు, ఇంత సాధన చేస్తున్నాడంటే ఎక్కడో ఒక చోట వెళ్ళిపోతుంది పవర్ అని అర్థం. మల్టిపుల్ కాంటాక్ట్స్ వల్ల శక్తులు కోల్పోతారు, వాళ్ళకి ఏం పెరగవు. అది ఇది ట్రూత్, ఇది తెలుసుకోవాలి. అంటే అది వాళ్ళకు తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నారు? హ్యూమన్ బాడీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. అతీంద్రియ శక్తి అనేది వేరే స్టేట్లో పొందేది కదా. వాళ్ళకి హ్యూమన్ బాడీ మీద ఎమోషన్స్ మీదే కాన్షియస్నెస్ ఉంటే సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు అంత మెంటల్ స్టేట్. ఇప్పుడు ఒక వికలాంగుడు సడన్గా బాగున్న వ్యక్తికి ఒక చెయ్యో కాలో వెళ్ళిపోతే జ్ఞానం వస్తుంది. ఏంటి, అతను ఏమి చేయలే పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు దేవుడి కోసం వెతుకుతాడు, జ్ఞానం కోసం ఆలోచిస్తాడు. అంటే ఏంటి, అహం పోయింది అక్కడ. అహంకార రహిత స్థితి పొందాలి, శక్తులు పొందాలంటే ఎంతసేపు హ్యూమన్ బాడీ, ఈ శరీరానికి తిండి కావాలి, లేకపోతే ఆ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, లేకపోతే డ్రగ్స్ తీసుకోవటమో, లేకపోతే ఈ సిగరెట్స్ కాల్చడం, మందుల్లోనూ ఎంజాయ్మెంట్ ఎత్తుకునేవాడు ఎప్పటికీ దివ్యత్వాన్ని, శక్తిని పొందలేడన్నమాట. తన ఎమోషన్స్ మీదే తనకు కంట్రోల్ లేనప్పుడు అతీంద్రియ శక్తులు ఎలా పొందుతారు? అది ఏకపత్ని వ్రతం అనేది చాలా గొప్పది. మల్టిపుల్ కాంటాక్ట్స్ వల్ల పోతాయి, శక్తులు వెళ్ళిపోతాయి. అతీంద్రియ స్థితిని ఎప్పుడు అందుకోలేరు. అందుకే చాలా మంది దీక్షలు తీసుకున్న వాళ్ళు సక్సెస్ ఎందుకు అవ్వరు? వాళ్ళు సింపుల్గా ఒక మాట దేవుడి మీద వేస్తారనమాట. దేవుడు లేడు కాబట్టి దర్శనం ఇవ్వలేదు. మేము ఇన్ని పూజలు చేసాము, ఇన్ని గుళ్ళకి వెళ్ళాము, ఇన్ని యజ్ఞాలు చేసాము అని అంటారు. కానీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు? వాళ్ళు కరెక్ట్గా ఉండరు, కానీ పక్కన వాళ్ళని దేవతని క్రిటిసైజ్ చేస్తారు. అది
అది మంచిది కాదన్నమాట. ఆ కంట్రోలింగ్ అనేది ఏ రకంగా ఉండాలమ్మా? సాధన జపం బాగా చేయటం ద్వారా. ఓకే. సాధనలో నిమగ్నం అవ్వాలి, భక్తి శరణాగతి. అది అమ్మా, ఇప్పుడు మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళేనా, అంటే నార్మల్ పీపుల్ కూడా ఇలాంటివి పెట్టుకోవడం వల్ల, ఒకరు ఇద్దరితో ఇలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు సంబంధించిన అంటే పవర్స్ ని కోల్పోవడం జరుగుతుందమ్మా? ఖచ్చితంగా. ఓకే, అలా ఉండకూడడమే బెటర్. ఓకే. శక్తి కావాలనుకున్నప్పుడు శరీరం మీద అరిషడ్ వర్గాల మీద ఆధిపత్యం అనేది చెలాయించాలి. ఓకే. అమ్మా, చివరగా మీ కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. మా అమ్మ శ్రీ విద్య ఉపాసన చేస్తుంది. మా తాతలు తాంత్రికులు కాబట్టి వంశపారపర్యంగా వచ్చిందనమాట మాకు భద్రకాళి ఉపాసన. నా భర్త కూడా చేస్తారు కాబట్టి దీక్ష. నాకు అది అంటే అతీంద్రియ శక్తులు, ఈ జ్ఞానం ఇదంతా పరంపరాగతంగా తాతల నుంచి వస్తున్న జ్ఞానం మాకు. అది దానివల్ల ఇప్పుడు వంశపారపర్యంగా ఉన్నప్పుడు మన జీన్స్లోనే ఉంటుంది ఆ శక్తి అంతా. అదే చిన్న వయసులోనే శక్తులు అందుకోగలగడం అనేది మన తాతల తండ్రుల తపస్సు. అంటే అది వంశపారపర్యంగా ఒకరి నుంచి ఒకరికి అలా వచ్చేస్తుందమ్మా, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా వస్తుంది. దానికి మీరే ఎగ్జాంపుల్ ఇందాక అన్నారు కదమ్మా ఒక వీడియోలో, నాకు ముందు నుంచి ఇదంతా నేను నమ్మలేదు, మూఢనమ్మకం అనుకున్న తర్వాత నాకు దర్శనం ఇచ్చిన దర్శనం వచ్చాక నమ్ముతారు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఓకే. మా వంశపారంపర్యంగా క్యారీ అవుతుందన్నారు, మీ తర్వాత మీ పిల్లలకి అలా క్యారీ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది, కానీ ఎలివేట్ చేసేవాడే గురువు. ప్రతి ఒక్కరిలో ఉంటుంది, మీలో అయినా అందరిలో అయినా శక్తి ఉంటుంది, కానీ దాన్ని బయటకు తీయగలగాలి, అతనే గురువు. ఓకే. మా ఇందాక మీరు అన్నారు అమ్మవారు కనిపిస్తుంది, మనం కరెక్ట్గా అమ్మవారిని కొలిచే విధంగా కొలిచి మనం దీక్ష తీసుకుంటే అని. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మీతో పాటు వాళ్ళ అమ్మవారి దర్శనం భాగ్యం కలిగిందా అమ్మ? మా ఇంట్లో అందరూ సాధనలు చేస్తూ ఉంటారు. మా మదరు చెప్పగలుగుతుంది, ఇంట్లో పిల్లలు చెప్పగలుగుతారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్, ఎందుకంటే పీఠం కాబట్టి ఎక్స్పీరియన్స్లు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్లు వస్తూనే ఉంటాయి, అమ్మవారి మూమెంట్ తెలుస్తూనే ఉంటుంది. అది సర్వసాధారణమైన విషయం. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా తెలుస్తుంది. ఓకే. మా చాలా మంది ఇట్లాంటి ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నా కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేరు, భయపడుతూ ఉంటారు. మీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందమ్మా? ఎందుకంటే ఇక్కడ అందరూ ఎలా ఉన్నా సరే పీఠానికి వచ్చినప్పుడు అందరూ న్యూట్రల్ అయిపోతారు, ప్రశాంతంగా ప్రేమతత్వంతో ఉంటారు. అది ఓకే. అక్కడి నుంచి అపోజ్ ఏది రాలేదు. అపోజ్ చేసేటట్టయితే పీఠంలో ఎంటర్ అవ్వలేరు. ఓకే. అమ్మా, మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? చాలా మందికి ఈ విషయం తెలీదు, నాతో సహా. నాకేంటంటే ప్రపంచంలో అందరూ పిల్లల్లాగే కనిపిస్తారన్నమాట. ఎందుకంటే నాది మాతృతత్వంలో ఉంటుంది కాబట్టి నా హృదయం. నేను ఈరోజు ఎన్నో వేల మందికి దీక్షలు ఇచ్చున్నాను, అందరూ నా పిల్లలే. ఓకే, అంతే అమ్మా, సింపుల్గా. మీ పర్సనల్గా చెప్పరు? పర్సనల్ ప్రైవేట్ ఏ ఉండదు కదా, మనకు ఒక స్థాయి వచ్చినప్పుడు. అదే ప్రతి ఒక్కరూ నాకు మాతృతత్వంలోనే ఉంటుంది కాబట్టి హృదయం, అందరూ నా పిల్లల్లాగే కనిపిస్తారు. అమ్మా, మీరు ఆత్మలతో అంటే మాట్లాడతారని నేను కొన్ని వీడియోల్లో విన్నాను, అది నిజమేనమ్మా? మీరైనా మాట్లాడచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే దానికి సంబంధించిన ఒక విద్య ఉంది. మీరు ప్రాక్టీస్ చేస్తానంటే ఇస్తాను. మీరైనా మాట్లాడచ్చు, వాడికి శక్తులు అంటే మీరు ఇప్పుడు నేను చెప్తాను అంటాను, మీరు నమ్ముతారు. అదేదో మీరు ఎందుకు ఎక్స్పీరియన్స్ పొందాలనుకోరు? నేర్చుకోండి, తప్పేముంది. అంతే అంటారు. మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ట్రూ కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు నమ్ముతారు. ఇక్కడికి వచ్చి ఆ విద్య నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, మీకు నేను చెప్పాల్సిన పని లేదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగినట్టు వేరే వాళ్ళు నన్ను అడిగితే అప్పుడు నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందేమో కదమ్మా. ఓకే. అయితే అమ్మా, మీరు నెగిటివ్ ఎనర్జీ అంటే ఇట్లా ఆత్మలు పైన ఉన్న వాళ్ళు మన పీఠానికి వచ్చినప్పుడు కొన్ని ఆత్మలు మనము సినిమాల్లో చూసినట్టు ఇబ్బంది పెట్టేవి ఉంటూ ఉంటాయి కదమ్మా, అలా మీరు ఇబ్బంది పడ్డ మూమెంట్స్ ఏమైనా? నేను నన్ను ఇబ్బంది పట్టేంత సూపర్ సోల్ అయితే రాలేదు ఇంతవరకు. ఓకే. మీరు ఎప్పుడైనా వస్తే చూడొచ్చు. తప్పకుండా చూడాలమ్మా అయితే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.